శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్. అభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాడు. హిబ్రూ చాప్టర్ 1:9 నేను చదువుతున్నాను. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలముతో అభిషేకించెను. ఈరోజు వాగ్దానము 3 లైన్ అండర్లైన్ చేసుకోండి. నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలముతో అభిషేకించెను. తైలాభిషేకానికి వస్తున్నావు, ఒక ప్రత్యేకంగా నాకు ఎప్పుడు ఆశీర్వాదం వస్తుంది, నా జీవితం ఎప్పుడు మారుతుంది అనుకుంటున్నావు కదా. అభిషేకం ఏం చేస్తుంటే అన్ని సమయములలో, అన్ని స్థితులలో అది వెలుగుగా నిన్ను తీసుకెళ్తుంది అనమాట. అభి అంటేనే గొప్ప వెలుగు. అభిషేకం అంటే అది రాజరికానికి సూచనగా కనబడుతూ ఉంటుంది. పైగా నీకు ఇచ్చే అభిషేకం ఏంటంటే ఆనంద తైలాభిషేకము. ఎప్పుడు కూడా నా జీవితంలో ఇంత నవ్వుతానని కానీ, నా జీవితంలో ఇంత సంతోషకరమైన స్థలాల్లో అడుగు పెడతానని కానీ, ఇటువంటి గొప్ప వింతను చూస్తానని నేను ఊహించలేదు. భగవంతుడే నాకు చూపించాడు, నా యేసయ్య నాకు ఇంత ఆనందం ఇచ్చాడు అని ఎగిరి 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 గొంతులు వేస్తూ సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నావు. అంతగా దేవుడు నిన్ను ఆనంద తైలాభిషేకము. మన తైలాభిషేకానికి వచ్చిన చూడండి ఎంత ఆనందంగా ఉన్నారు. మొన్న ఒక అమ్మాయి ఏడుస్తూ వచ్చింది. అమ్మ అన్నాను, అయ్యగారండి నాకు పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పాడండి. ఎందుకు పుట్టరు అన్నాడు. అంటే నాకు స్కాన్ చేస్తే నా యూట్రస్లో నీటి బుడగలు ఉన్నాయంటాడండి, అసలు నీకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు, ఇంక నువ్వు ఆశుదులేసుకో. నేను అన్నాను, ఏడుస్తున్నావా, నీకేం కావాలన్నాను. నాకు పిల్లలు పుట్టేలా ప్రార్థన చేయండి అంతే. నేనేం చేశాను, తైలమును తీసుకుని, ప్రభువా ఈ తైలమును ఆనంద తైలాభిషేకంగా మార్చు బాబు, ఈమె జీవితంలోని
శిరస్సు మీద నూనె పోసి చేతులుంచి ప్రార్థన చేసి దీవించి పంపితే ఆ నీటి బుడగలో ఇద్దరు బుడ్డోళ్ళుగా మారిపోయింది. చూడండి ఇప్పుడు ఈ సాక్ష్యం ఇప్పుడు మీరు చూడొచ్చు. నా కూతురు పెళ్ళయింది, మరి ఆమెకి గర్భఫలం రావట్లేదు ఏంటని హాస్పిటల్ తీసుకెళ్తే నీటి బుడగలు ఉన్నాయి అన్నారు. సరే నేను ఇసాహయ్య గారు ప్రార్థన టీవీలో విని వచ్చాను. వచ్చినప్పుడు ఇసాహయ్య గారితో ప్రార్థన చేయించి 2 పళ్ళు పట్టుకెళ్ళానయ్యా. ఆ పళ్ళు పట్టుకెళ్తే ఫ్రెండ్స్ ఇద్దరు పుట్టారు, బిడ్డలు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. నా కొడుక్కి ఎర్నియర్ అయింది, ఆపరేషన్ చేయాలన్నప్పుడు నేను తీసుకొచ్చి కొడుకు కూడా ప్రార్థన చేయించాను. ఆ ఆపరేషన్ లేకుండా నా కొడుకు కూడా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇసాహయ్య గారు ప్రార్థన ఆలకించి మమ్మల్ని ఎంతగానో క్షేమంగా ఉంచారు. ఈ శనసాక్ష్యం దేవుడు దీవించను గాక. ఇద్దరు చూడండి నీటి బుడగల్ని ఇంటికి వెళ్ళింది. అద్భుతం ఏంటంటే ఆ బుడగలు నీటి బుడగలే ఇద్దరు బుడ్డోళ్ళుగా మారిపోయింది. అది అసలు ఇట్స్ గాడ్స్ మిరకిల్. ఎట్లుంటుందంటే కొన్ని సమయాల్లో మనం అసలు ఊహించలేం. మన తైలాభిషేక ప్రార్థనకి ఆమె 2 బిడ్డలను తీసుకొచ్చి డాక్టర్ గారు నీటి బుడగలు ఉన్నాయి, పిల్లలు పుట్టారంటే దైవజనులు చేతులుంచి ప్రార్థన చేసి దీవించి ఫలం ఇచ్చారు. మరి 2 బిడ్డలు కావల పిల్లలు పుట్టారు ఒకేసారి. ఇరుగు అని చూస్తున్నారా మీరు ఈ వీడియోలు చూడండి. అద్భుతంగా నీటి బుడగల్ని బుడ్డోళ్ళుగా మార్చేశాడు. అదనమాట అభిషేకంలో ఆనంద తైలాభిషేకం. మన తైలాభిషేక ప్రార్థనలో ప్రార్థన చేసి ఇలాంటి మిరకల్స్ వండర్స్ 5500 మందికి పైగా పిల్లలు పుట్టారు. మీరు మన ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు చూడొచ్చు. నేను చెప్పిన ఈ టెస్ట్ మనీస్ అన్నీ అందులో ఉంటాయి. ఎలాంటి ప్రజలు ఎలా వస్తున్నారు, ఇల్లు లేదని వచ్చామయ్యా, దేవుడు మాకు మంచి ఇల్లు ఇచ్చాడు, మాకు ఇలా అనుకున్నా, మా ఇంటికి రక్షణ వచ్చింది, నా భర్త మారిపోయాడు, నా కుటుంబం ఇలా మారిపోయింది, వాక్యమైనగా నా కుటుంబంలో మార్పు వచ్చేసింది. ఆనంద తైలాభిషేకము. ఆమెన్. ఒక ఆమె అంది, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయాలండి, పిల్లలు లేరండి బాబు అంది. ఏంటంత గట్టిగా మాడుతున్నావు ఏంటన్నాను. పిల్లలు లేరండి అంది. సరే భరిస్తావు అయితే నన్ను భరిస్తానని. ప్రభు భరిస్తుందంటే కొంచెం ఎక్కువ ఇచ్చేయండి బాబు అని ప్రార్థన చేశాను. 3 పిల్లలు పుట్టారు ఒకేసారి. చూడండి వీడియోలో చూడండి. ఈ సిస్టర్ పేరు గాయత్రి, బ్రదర్ ప్రసాద్ అండి. వీరు పత్తిపాడు నుంచి వచ్చారు. వీరికి వివాహం అయ్యి 13 సంవత్సరాలు అయింది. మొదట్లో బాబు కలిగాడు. దాని తర్వాత 10 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. వారు చాలా బాధపడుతున్నప్పుడు మీరు తైలాభిషేకంకి వెళ్ళండి, అక్కడ ఇస్సాకయ్య గారు ప్రార్థన చేస్తుంటే చాలామందికి గర్భఫలాలు కలుగుతున్నాయని వేరేవాళ్ళు ఎవరో చెప్తే వారు విశ్వాసంతో రాజమండ్రి తైలాభిషేకానికి రావడం జరిగింది. అక్కడికి వచ్చినప్పుడు దైవజనులు చెప్పారంట, అమ్మా ఈ ఫలం తీసుకో, దేవుడు ఖచ్చితంగా నీకు గర్భఫలం ఇస్తాడు, నువ్వు ఆశించినట్లుగా నీకు బిడ్డలు వస్తారని చెప్పారంట. ఆమె ఆ విశ్వాసంతో ఆ ఫలం తిన్నది. ఈ రోజున దేవుడు వాళ్ళకి 2 ఆడపిల్లల్ని, ఒక మగపిల్లాన్ని దేవుడు వారికి అనుగ్రహించి దేవుని నామానికి మహిమ తెచ్చుకున్నాడు. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. మొత్తం 4 అబ్బాయితో కలిపి దేవుడు వీరికి 2 ఆడపిల్లల్ని 2 మగపిల్లల్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. 3 పట్టుకొచ్చింది మొయ్యలేక అయ్యగారు ఏంటి టికెట్లు అన్నాను. అయ్యగారు ప్రార్థన చేశారు కదా, 3 ఒకేసారి పుట్టారు. అది ప్రియులరా, ఇది మనం అసలు నమ్మలేమన్నమాట. క్రైస్తవులను మనమే నమ్మలేం. యేసయ్య ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. లేదని ఏడుస్తున్నావు కదా, ఆనంద తైలాభిషేకముతో నిన్ను అభిషేకించను. నీ జీవితంలో ఎంత ఏడుస్తున్నావో, అసలు ఏంటి నా బ్రతుకు, అసలు నాకు ఏం అర్థం కావట్లేదు, ఇలా ఇరుక్కుపోయాను, ఎటువంటి పీస్ ఆఫ్ మైండ్ నాకు లేదు అనుకుంటున్నావు కదా, ఒక అద్భుతము దేవుని జీవితం జరిగించబోతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. మీ జీవితంలో కూడా నూతన కార్యము దేవుడు జరిగించను గాక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. దేవుని నామానికి వందనాలు, ఇసాకయ్య గారికి వందనాలు. మరి ఈ ప్రాంగణంలోకి నేను
ఫస్ట్ మొదటిసారి వచ్చాను. రెండోసారి వచ్చినప్పుడు నా బిడ్డ కోసం ప్రార్థన చేశాను, నేను బిడ్డలు కలగాలని. మరి ఆ బిడ్డకు వివాహం 3 సంవత్సరాలు అయింది. బిడ్డకి థైరాయిడ్ ఉంది. అవును, మరి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇసాక గారు ఒక మాట చెప్పారు, దేవుడు అబ్రహాం సంతానాన్ని అభివృద్ధి చేస్తానని ఇసుకరేణి వల్ల అన్నప్పుడు నేను ఆ మాట నమ్మి విశ్వసించాను. మరి ప్రార్థనలోకి వచ్చినప్పుడు సంతానం గురించి నా బిడ్డ ఆ నెలలోనే నెల తప్పింది. మరి ఆ బిడ్డకి ప్రభు గర్భఫలం ఇచ్చాడు. మరి 3 నెలలని 5 నెలలని మరి బిడ్డకి అబార్షన్ చేయాలి, షుగర్ ఎక్కువ ఉండటం వల్ల అని చెప్పారు. మరి ఆ రోజు ప్రార్థన చేయించుకుంటే అయ్యగారు మరి ఇట్లా ఉంది పాప పరిస్థితి, అబార్షన్ చేయాలన్నారంటే అయ్యగారు ఒక మాట అన్నారు, ఏమీ కాదు వెళ్ళిపో, అంతా సంతోషంగా ఉంటావు, నువ్వు ఆనందంతో ఉంటావు అని చెప్పారు. మరలా 1 గంట తర్వాత నా బిడ్డ ఫోన్ చేసి మరి అమ్మ బేబీ బాగుందంట, అబార్షన్ ఏం చేయవలసిన లేదని చెప్పారు. అప్పుడు మరి నేను ఎంతగానో సంతోషించాను. మరలా డెలివరీలో తోడుగా ఉన్నారు. మరి బిడ్డ కోమాలోకి వెళ్ళిపోయింది, షుగర్ లెవెల్ పడిపోయి 18కి వచ్చేసి కోమాలోకి వెళ్ళిపోతే మరి 3 రోజులు డాక్టర్లు మా వల్ల కాదన్నారు. దేవుడు అయినప్పటికీ ఆయన బలిష్టమైన రెక్కల చాటున బిడ్డను సజీవ లెక్కలో ఉంచాడు. మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించమని అడుగుచున్నాం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. నా పేరు నిర్మల జ్యోతి, మా భర్త గారి పేరు కొండయ్య, మాది కోవల గ్రామం. నా ఫస్ట్ 2 ఆడపిల్లల్లో రెండో పాప అప్పుడు మేము రాజమండ్రి వెళ్తే పాస్టర్ గారు ప్రేయర్ చేసి నీకు బాబు పుడతానని చెప్పారు. అదేవిధంగా నాకు 3వసారి బాబు పుట్టాడు. బాబు పుడితే నేను చెవులీలును ఒక టీవీ ప్రోగ్రామ్కి 10,000 స్పాన్సర్ను, అదేవిధంగా 15,000 చెవు కమ్ములు మొక్కున్నా అండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మరి మా అక్కకి వివాహం అయి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల తర్వాత మరి నేను ఇక్కడ నుంచి తైలం పట్టుకుని వెళ్ళానండి. తైలం పట్టుకుని వెళ్ళిన 2 నెలల్లోనే మా అక్క మరి దేవుడి గర్భఫలాన్ని దయచేశాడు. మరి చక్కని కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడండి. మా కోసం నిరంతరం ప్రార్థించే సాకయ్య గారికి దేవుని నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. ఆ సాక్ష్యం ఏంటంటే, నేను నిరీక్షణ టీవీ అనే వార్త చూసినప్పుడు ప్రార్థనా శక్తి ఏలూరులో పెడుతున్నారని తెలిసాక నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే నా సాక్ష్యం ఏంటంటే, నాకు ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత కంత అనేది కడుపులో మొదలైంది. అయితే హాస్పిటల్కి వెళితే మామూలుగా కడుపులో నొప్పి వస్తుందని వెళ్తే కిడ్నీలో రాళ్ళని నేను అనుకున్నాను. అక్కడికి వెళ్తే ఒక డాక్టర్ అయితే నాకు కంతుందని కూడా చెప్పలేదు. విజయవాడ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కంతుంది అని చెప్పారు. అప్పటికప్పుడు ఆపరేషన్ చేసేయాలి, ఇది పెరిగేదే కానీ తగ్గేది కాదు. 15 రోజులకే 3 సెంటీమీటర్స్ పెరిగింది. ఇది అసలు ఆపరేషనే చేసేయాలి, అసలు ఇట్లా అయితే ప్రమాదం, ఆ పిల్ల ఎట్లా తట్టుకుంటుందో తెలియదు మాకు అన్నారు. అట్లా అంటే మా అమ్మ కంగారు పడి సరే ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్దాము అని చెప్పి మేము ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత విశ్వాసంతో నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయ్యగారు నన్ను ఆపి నీకు ఏమైందంటే నీ ఇట్లా కంతుంది అన్నారంటే ఏమి కాదులే వెళ్ళు నా చేతులు అట్టుపండి ఇచ్చారు. నేను అది తినగానే మంగళవారం ఇక్కడ ప్రార్థనకు వచ్చాను. శనివారం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళగా పూర్తిగా నాకు అంతంతా కరిగిపోయిందని చెప్పారు. ఏ ప్రాబ్లం లేదు, నీకు అంతంతా కరిగిపోయింది అన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి.
స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తికి వచ్చామండి. 7 నెలలు వచ్చిన తర్వాత మా పాప గర్భఫలం కావాలని అయ్యగారికి పళ్ళు ఇచ్చామండి. అయ్యగారు ప్రార్థన చేశారండి. అమ్మాయి ఇప్పుడు 6వ నెల గర్భవతి అండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన ఆమేన్. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. మా పాపకి ఒక బాబు పుట్టి తర్వాత మళ్ళీ గర్భిణీ రాలేదండి. రాకపోతే అయ్యగారి దగ్గరికి వచ్చి నేను ప్రేయర్ చేయించుకొని అరటిపళ్ళు ఇచ్చారండి. తీసుకొని వెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత భర్త ఇద్దరు అరటిపళ్ళు తిన్న తర్వాత పాపకి ఆ నెలలోనే గర్భఫలం దేవుడు ఇచ్చాడండి. దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. దేవునికి వందనాలండి. మా ఊరు సీతంపేట అండి. నా పేరు వనితా మల్లిక. నేను లాస్ట్ ఇయర్ 2023 జూలై నెలలో వచ్చానండి. నార్మల్గా వచ్చాను. మళ్ళీ అదే జూలై నెలకి దేవుడు గొప్ప కార్యం చేశాడండి. పెళ్ళయి 6 సంవత్సరాలు అవుతుందండి. మా పాప పుట్టిందండి. దేవునికి స్తోత్రం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. నా పేరు కళావతి అండి. వాడపల్లి నుంచి వచ్చామండి. మా పెళ్ళై 15 ఏళ్ళు అయిందండి. గర్భఫలం రాలేదండి. ఇక్కడికి వచ్చాక గర్భఫలం వచ్చిందండి. దేవుడు ఆడబిడ్డను కావాలనుకున్నానండి. దేవుడు అడిగిన బిడ్డను ఇచ్చాడండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నాకు పెళ్ళయి 4 సంవత్సరాలు అయింది. గర్భఫలం లేదు. ఇస్సాకయ్య గారి దగ్గరికి వచ్చాక డిసెంబర్ నెలలో గర్భఫలం కోసం ప్రార్థన చేయండి అని చెప్పగా, ఇస్సాకయ్య గారు నువ్వు గర్భంతో వస్తావు వెళ్ళు అని చెప్పారండి. ఇప్పుడు నాకు 6వ నెల అండి. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. మా పాపకైతే ఫస్ట్లో 5వ నెల గర్భిణీ పోయిందండి. అప్పటి నుంచి ఇంకా మళ్ళీ పిల్లలు పుట్టలేదండి. మేము టీవీలో చూసండి అభిలాభిషేకము. ఇక్కడ వచ్చామండి. 3 నెలలు రాబోయేటప్పటికి మా పాప మళ్ళీ గర్భవతి అయ్యిందండి. అలాగే తైలంతోటేనండి ఆ బిడ్డకి రోజు 7 సిలువలు వేసేదాన్నండి. ఇదిగో మంచి బహుమానం ఇస్తే దేవుడిని సాక్ష్యం చెప్పుకుని ఇక్కడికి వస్తానన్నానండి. అలాగే దేవుడు మంచి బహుమానం ఇచ్చాడండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడిది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మేము గొల్లాల మావిడాడి నుంచి వచ్చాం. మా మరదల నుండి ఇక్కడికి తీసుకొచ్చామండి. పెళ్ళై 10 సంవత్సరాలు అయిందండి. పిల్లలు లేరండి. తీసుకొచ్చినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు నీకు గర్భఫలం వస్తుంది, నువ్వు బాబుని ఎత్తుకొని వస్తావు, ఎల్లు సాక్ష్యం చెప్పుకో అని అన్నారండి.
ఆ నెలలోనే కన్సీవ్ అయ్యిందండి. ఇంకోటి బాబు పుట్టారు. సాక్ష్యం చెప్పుకున్నామండి. 10,000 కానుకేసుకుందాం అనుకుంటున్నామండి. బాబుకి కూడా అయ్యగారే పేరు పెట్టారు, పావనమూర్తేనండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడి చూడండి. ఈ కుటుంబము 10 సంవత్సరాల నుంచి పిల్లలు లేకుండా మరి ఎంతో బాధపడుతున్న సమయంలో దేవుని సన్నిధికి వచ్చారు. ప్రార్థన ద్వారా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని దైవజనులు ఇస్సాక్ గారు ఇచ్చిన వాగ్దానం బట్టి దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చాడు. చక్కని బహుమానాన్ని దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. 10 సంవత్సరాల తర్వాత దేవుడు వారికి బహుమానం ఇచ్చాడు. ఆమేన్. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుబలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. నా పేరు జ్యోతి. నాకు పెళ్ళై 4 సంవత్సరాలు అయింది. పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే నేను ఫస్ట్ టైం ఆగస్టు నెలలో ఇక్కడికి వచ్చానండి, 2022లో. వచ్చినప్పుడు అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నానండి. అయ్యగారు నాకు ఇలా పిల్లలు లేరండి, ప్రార్థన చేయండి అని అన్నప్పుడు అయ్యగారు నాకు ప్రార్థన చేసి అరటిపండు చేతిలో పెట్టారండి. నిజంగా చాలా సంతోషించానండి. నాకు ఎటువంటి విధంగా దేవుడు దర్శనం చూపించాడో అటువంటి విధంగానే అయ్యగారు నా చేతిలో అరటిపండు చేతిలో పెట్టారు. అటువంటి విధంగానే నాకు ఆగస్టు నెలలో వచ్చాను. నేను అక్టోబర్కి కన్సీవ్ అయ్యానండి. నేను ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించినాను. చూడండి, ఈ కుటుంబాన్ని 4 సంవత్సరాల తర్వాత మరి దేవుడు ప్రార్థన ద్వారా దేవుడు వారికి గర్భఫలం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. దేవుని నామం కొందాలు. ఇసాక్ అయ్య గారికి నా వందనాలు. ఇసాక్ అయ్య గారి దగ్గరికి వైజాగ్ వచ్చి నేను బాబు గురించి ప్రేయర్ చేయించుకున్నాను. అలాగే దేవుడు నాకు ఇసాక్ అయ్య గారు ప్రేయర్ చేసి ఆయిల్ వేసి అరటిపండు ఇచ్చి ప్రేయర్ చేశారు. ఆ ట్రీట్గా దేవుడు నాకు మగపెట్టిన దయచేశారు. దేవుడికి ఎన్నో వందనాలు. మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుబలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. నా కుమార్తె కొరకు, మ్యారేజ్ కొరకు, జాబ్ కొరకు ప్రార్థన చేయమని అయ్యగారిని ప్రతి నెల అడిగేదాన్ని. అయ్యగారి దర్శనంలోని నా బిడ్డకి నీకమ్మా వివాహం ముందు జరిగించమ్మా, తర్వాత జాబ్ వస్తుందిలే, నువ్వు వివాహం చేసేయమని దర్శనంలో చెప్పారండి. అయ్యగారు ఎలాగ వచ్చిందని నేను అనుకున్నాను. 2023లో ఫిబ్రవరి 3న నిశ్చితార్థం అయ్యింది. మే 11 మ్యారేజ్ అయిందండి. మళ్ళీ 2024 మే 11కి 3వ నెల బాబు పుట్టాడండి. దేవుడు చాలా గొప్పగా గిఫ్ట్ ఇచ్చాడండి. దేవుడికి వందనాలండి. చేసినందుకు అయ్యగారికి మహా వందనాలండి. దేవాదేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇంకోండి ఏంటంటే 5వ నెల అండి. దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుబలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం.